హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈ వీడియోలో మనం దొండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 6-7 ఎండుమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఎండుమిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక దీన్ని కాసేపు చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని ఇందులోనే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా జార్లోకి తీసుకున్న ఆనియన్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం రెడీ అయింది. చూడండి, దొండకాయలు ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఉల్లికారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఉల్లికారం అంతా దొండకాయలకు పట్టుకునేలా ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల సేపు ఉల్లికారం దొండకాయ 2 ఫ్రై అయ్యేలాగా ఉంచుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, అంతే అండి, సింపుల్గా దొండకాయ ఉల్లికారం రెడీ.
నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.